హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ అండ్ మై ఏంజల్స్ డే టు డే స్టఫ్. సో ఈరోజు నా వీడియో వచ్చేసి ఆల్రెడీ సీజన్డ్ క్యాస్టర్ ఐరన్ ప్యాన్ని మనం ఫస్ట్ యూజ్కి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చూపించబోతున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం ఈ క్యాస్టర్ ఐరన్ ప్యాన్ని మైల్డ్ డిటర్జెంట్తో కొంచెం వాష్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇలా స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఈ క్యాస్టర్ ఐరన్ ప్యాన్ని ఒకసారి స్టవ్ పైన హీట్ చేసుకోవాలి. ఒకసారి మనం ఈ వెట్నంతా కూడా ఈ క్లాత్తో ఒకసారి తూడ్చేద్దాము. సో ఇది కాస్త తొందరగా హీట్ ఎక్కడానికి మనం ఇలా ఈ వెట్ని క్లాత్తో తూడ్చేస్తున్నాం అన్నమాట. టూ త్రీ డ్రాప్స్ ఆయిల్ వేసుకొని అర టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఒకసారి అంతా దీన్ని చక్కగా బ్రషింగ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇలా ఒకసారి హీట్ అయిన ఈ ప్యాన్కి ఆయిల్ని బ్రష్తో సరిగ్గా అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఇది కాస్త హీట్ అవ్వాలి. మంటని మనం మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఈ ప్యాన్ మొత్తం కూడా పొగలొచ్చేంత వరకు కూడా హీట్ ఎక్కనివ్వాలి. సో మీరు ఇక్కడ చూసేయచ్చు, ఈ క్యాస్టర్ ఐరన్ తవా హీట్ ఎక్కడం స్టార్ట్ అయింది. అలాగే మనకి స్మోక్ కూడా రావడం స్టార్ట్ అయింది. సో ఇలాగే ఈ తవా మొత్తం అంతా కూడా కంప్లీట్గా స్మోక్ వచ్చేంత వరకు చక్కగా హీట్ ఎక్కనివ్వాలి. సో ఇక్కడ వచ్చేసి నేను తీసుకున్న ఈ తవా వచ్చేసి ప్రెస్టేజ్ కంపెనీ వారిది. సో ఈ తవా డీటెయిల్స్ మొత్తం అంతా కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ యాడ్ చేస్తాను ఫ్రెండ్స్. మీరు దీని డీటెయిల్స్ అంతా కూడా చక్కగా అక్కడ మీరు ఫైండ్ చేసుకోవచ్చు. సో మనకు వచ్చేసి ఈ క్యాస్టర్ ఐరన్ ప్యాన్ మనకి నేచురల్గా హెల్దీ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి హీట్ ఈవెన్గా స్ప్రెడ్ చేస్తుంది. అండ్ ఇది వచ్చేసి చాలా బరువు ఉందండి. సో మనకి ఇది జనరేషన్స్కి సస్టైన్ అవుతుంది. చాలా బాగుంది. అండ్ ఈ తవాకి మనకి లైఫ్ టైం వారంటీ ఉందండి. సో ఈ క్లిప్లో మీరు చూడొచ్చు, కంప్లీట్గా తవా నుండి స్మోక్ అనేది వచ్చేస్తుంది. అంటే కంప్లీట్గా చక్కగా హీట్ ఎక్కింది. సో ఇప్పుడు ఒకసారి మనం ఒక క్లాత్ని కానీ లేదంటే ఒక టిష్యూ పేపర్తో కానీ సో మనం అప్లై చేసిన ఆయిల్ అంతా కూడా రిమూవ్ చేసుకోవచ్చు. సో ఇలా క్లీన్ చేయడం వల్ల తవా ఇంకా కాస్త చక్కగా నీట్గా అయిపోతుంది. టిష్యూతో అలా ఒకసారి క్లీన్ చేసుకున్న తర్వాత నేను ఒక ఆనియన్ని ఇలా మధ్యలోకి కట్ చేసి తవా పైన అంతా కూడా ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేస్తున్నాను. సో ఇలా ఆనియన్తో రుద్దడం వల్ల తవా చక్కగా సీజనింగ్ అవుతుంది. అండ్ మనం ఏమైనా దోశ కానీ పెసరట్టు కానీ వేసుకున్నా కూడా చక్కగా ఈజీగా వచ్చేస్తుంది. సో స్టవ్ ఆఫ్ చేసేసుకొని కంప్లీట్గా కూల్ అవ్వనివ్వాలి. సో ఈ విధంగా మనం సీజన్డ్ క్యాస్టర్ ఐరన్ ప్యాన్ని ఫస్ట్ యూస్కి ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. క్యాస్టర్ ఐరన్ ప్యాన్ని కంప్లీట్గా కూల్ అవ్వనివ్వాలి. సో నేను స్టవ్ ఆఫ్ చేసి అయినా చాలాసేపు అవుతుంది. ఈ గ్యాప్లో నేను ఇలా పెసరట్టుకి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఇంకా చల్లారాలి, ఇది కాస్త కాలుతుంది. సో ఇది కంప్లీట్గా కూల్ అయ్యేలోపు నేను ఇక్కడ ఇటు సైడ్ పల్లీ చట్నీ, అటు పెసరట్టు కోసం అని చెప్పి పిండి రెడీ చేసి పెట్టుకున్నాను. సో చూద్దాం పెసరట్టు ఎలా వస్తుందో. సో ఈ సీజన్డ్ క్యాస్టర్ ఐరన్ ప్యాన్ పైన నేను ఫస్ట్ చేయబోయే రెసిపీ ఏంటంటే పెసరట్టు.
సో సేమ్ ప్రాసెస్ ఇంకా ఇక్కడ నార్మల్గా ప్యాన్ పైన మనం దోశ ఎలా అయితే వేసుకుంటామో సేమ్ అలాగే ఇక్కడ నేను పెసరట్టును కూడా వేసుకుంటున్నాను. ముందు కొంచెం వాటర్ జల్లి అండ్ ఇలా ఆనియన్తో ఒకసారి స్ప్రెడ్ చేసి రుద్ది అండ్ 1-2 డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి ఇలా స్ప్రెడ్ చేసి ఈవెన్గా ఇంకా అంతే సేమ్ కామన్ ప్రాసెస్ మనం ఎలా అయితే నాన్ స్టిక్ ప్యాన్ పైన చేసుకుంటామో నేను ఇంకా అలా ఆ ప్రాసెసే కంటిన్యూ చేస్తున్నాను ఇక్కడ. సో ఇలా 2 టైమ్స్ చేసాము. కొంచెం వాటర్ ఎక్కువగానే పోసి సో ఆ వాటర్ని వంపేసి సో మళ్ళీ ఇలా ఆనియన్తో రుద్దేసి సో అలా 2 టైమ్స్ అలా చేసాము. సో ఈ ప్రాసెస్ అంతా కూడా నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి చేస్తున్నాము. మీరు చూడొచ్చు అక్కడక్కడ నాకు మా హస్బెండ్ కూడా హెల్ప్ చేస్తున్నారు. సో ఫస్ట్ పెసరట్టు సో తవా పైన మా ఫస్ట్ పెసరట్టు సో మీరు ఇక్కడ చూడొచ్చు చక్కగా కాలి అదే ఇలా పైకి లేచి వస్తుంది. మనకి చాలా ఈజీగానే ఏమాత్రం అంటుకుపోకుండా చక్కగా వచ్చేస్తుంది. సో ఇంకా అంతే సక్సెస్. సీజన్ క్యాస్టర్ ఐరన్ ప్యాన్ సక్సెస్ అయింది. సో చక్కగా ఫస్ట్ రెసిపీ వచ్చేసి మేము పెసరట్టు వేసుకున్నాము, చక్కగా వచ్చేస్తున్నాయి. So that's all for my video, friends. Please subscribe my channel, support me and my channel. So bye bye.